వచ్చి చూశాను. ఇక్కడ ఎవరో దుర్మార్గులు కొంతమంది ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటే ఒకసారి వచ్చాను. ఇక్కడ ఆ పార్కు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి అవన్నీ క్లీన్ చేసి ఒక పార్కు కట్టాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పాను. అలాగే 2-3 సార్లు ఇక్కడ తిరిగాను. కానీ ఈ అమరావతి, న్యూ అమరావతి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది వచ్చి చేరినారు. నాకు అర్థమైనంత వరకు కాయ కష్టం చేసుకునే వాళ్ళు, రోజు పని చేసుకుంటే తప్ప బతకలేని వాళ్ళు, ఏదో ఒకటి ఆదాయం ఉండే రోజు సంపాదించుకుంటే తప్ప పూట గడవని వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో, ఈ వార్డులో కనిపిస్తారు. మనకి రోజు ఎక్కడో చోట పనికి పోవాలి, పనికి పోతే తప్ప పూట గడవదు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఈ వార్డులో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నాకు తెలుసు. రోడ్లు లేవు. ఇప్పుడైనా మట్టి రోడ్డు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే ఉంది, కానీ వర్షాలు పడితే ఆ రోడ్లు జారి కింద పడతారు జనాలంతా. గుంతలు అలాగా ఉన్నాయి, దాంట్లో నీళ్లు లేచి ఇబ్బంది పడుతుంది. రెండోది, నా అక్క చెల్లెళ్ళు చెప్పేది ఏంటంటే మరుగుదొడ్ల సమస్య. ఈ మధ్యనే రెండు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక 2 సామూహిక మరుగుదొడ్లని ఇక్కడ శాంక్షన్ చేశాం. అవి ఇప్పుడే కట్టడం మొదలవుతుంది. కానీ ఎవరెవరైతే మరుగుదొడ్లు లేవో వాళ్ళందరికీ కూడా, ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి శాంక్షన్ చేయడానికి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ దయచేసి మీ సచివాలయంకు పోయి మీరు మాకు మరుగుదొడ్డి లేదు అని అప్లై చేస్తే, ఎందుకంటే సామూహికంగా కట్టే మరుగుదొడ్లతో సమస్య ఏమిటంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి. అంటే మనం ఇంట్లో చూసుకున్నట్టుగా పబ్లిక్ లో కట్టేది ఉండదు కదా, కట్టింది చూసుకోరు, నీళ్లు పోయరు, క్లీన్ చేయరు, మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, తొందరగా మూతపడతాయి, మళ్ళీ దాన్ని రిపేర్లు చేయడం కష్టం అవుతుంది. అందువల్ల నాకు వ్యక్తిగతంగా ఏం చెప్పి అంటే అక్క చెల్లెళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్డి. మరి డ్రైన్ కావాలి కదా, మరుగుదొడ్డి కట్టుకుంటే డ్రైన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి డ్రైన్ తో సంబంధం లేకుండా గుంత తవ్వుకొని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మరుగుదొడ్లలో. దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే పెద్ద స్థలం కూడా అక్కర్లే, ప్రతి ఒక్క గుడిసె పక్కన, ప్రతి ఒక్క చిన్న ఇంటి పక్కన కూడా 6x6, 4x4 చదరపడుగులు ఉంటే కూడా ఒక మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం వెంటనే మీకు శాంక్షన్ చేసి డబ్బులు ఏర్పాటు చేస్తానని ఈ సభా సందర్భంగా మీకు ప్రకటిస్తా ఉన్నా. మరుగుదొడ్లు లేని ఇల్లు ఆదోనిలో ఉండకూడదని నేను పట్టుబట్టు కూర్చున్నాను. అసెంబ్లీలో కూడా చెప్పినాను, అయ్యా మా మహిళలకి ఏమీ చేయొద్దండి అయ్యా, మీరు మరుగుదొడ్లు కట్టేయండి అయ్యా, మా పరుగు పోతా ఉంది, దేశమంతా ఇంత పొడవు చేసాం, అంత పెద్ద చేసాం, అది చేసాం, ఇది చేసాం అన్ని చెప్పుకుంటారు. మాకు కావాల్సింది కంప్యూటర్లు కాదు, మాకు కావాల్సింది ఇంకోటి కాదు, మాకు కావాల్సింది అవి కాదు, ఇవి కాదు, గొప్పలు కాదు, మా ఆడబిడ్డలకు మరుగుదొడ్లు ఇస్తే చాలయ్యా అని 10 సార్లు నేను అసెంబ్లీలో మొత్తుకున్న. జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా మంత్రులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అందువల్లే కావాల్సినన్ని మరుగుదొడ్లు ఆదోనికి తీసుకోండి అని నాకు పర్మిషన్ ఇచ్చినారు. కాబట్టి ఏ ఊర్లో, ఏ వార్డులో ఎక్కడ మరుగుదొడ్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి మీరు సచివాలయానికి రండి, అప్లై చేసుకోవాల్సిందే. ఇక రెండవది, ఎక్కువ మందికి పేదలకి ఇళ్ళు లేవు, పట్టాలు లేవు. ఇప్పుడు భూమి లేని పేదవాళ్ళందరికీ కూడా 2 సెంట్ల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి పేదవాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి మీకు భూమి లేదు అనే విధంగా సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే మేము వెరిఫై చేసుకుంటాం. మీకు అందరికీ కూడా భూమిని ఎక్కడో చోట దగ్గరో దూరం, ఒకటి ఉదాహరణ చూడండి, ఒకప్పుడు అమరావతి అంటే ఊరికి చాలా దూరం, ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. ఈరోజు చూడండి ఇక్కడ ఇంతమంది నివసిస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు దూరంగా ఉన్నది తర్వాత రోజుల్లో దగ్గర అయిపోతుంది. ఇప్పుడైనా సరే మీకు పట్టా భూమి ఎక్కడో ఇచ్చారనుకోండి, దూరంగా ఇచ్చినారనుకోండి, దూరంగా వచ్చినా దయచేసి తీసుకోండి. కొన్ని రోజుల తర్వాత
అది దగ్గర అయిపోతుంది, అక్కడ పోయి నివసించడం మొదలు పెడతారు. కాబట్టి ఊరిలో ఏ పేదవాడికి కూడా భూమి లేదు అనే విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. వెంటనే పేదలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మూడో విషయం, రేషన్ కార్డులు కూడా ఇప్పుడు సరిచేస్తా ఉన్నాం. ఒక ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, 2 కుటుంబాలు అవుతాయి, ఒకే రేషన్ కార్డు ఉంటది. మరి ఒకే రేషన్ కార్డుతో ఇంతమంది ఉండలేరు కదా. 2 కొడుకులు ఉంటే 2 రేషన్ కార్డులు కావాలి. అమ్మ నాన్నకు ఒక రేషన్ కార్డు కావాలి, పెద్ద కొడుకు రేషన్ కార్డు కావాలి, చిన్న కొడుకు కూడా ఒక రేషన్ కార్డు కావాలి. ఇలా ఒక కార్డును 3 కార్డులు చేసే అవకాశం కూడా ఈ రోజు మీకు కల్పిస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ కుటుంబాలని ఒక్కసారి మేము తరచి చూసుకొని తప్పనిసరిగా మీకు రేషన్ కార్డులో స్ప్లిట్ అంటారు, భార్యాభర్తకి భర్త చనిపోతే పొరపాటున ఎక్కడన్నా సరే భార్యకు ఆ రకమైనటువంటి వసతులు వచ్చే అవకాశం లేదు, దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా పేదల్ని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా అమరావతి లాంటి వార్డుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమాలు. ఇక నేను వస్తా ఉంటే కూడా మహిళలు కొంతమంది ఆపి అడుగుతా ఉన్నారు, అన్న నువ్వు ఇట్లా వచ్చి చూడాలా అన్నారు. అమ్మ ప్రోగ్రామ్ పోయిస్తాను, వచ్చేటప్పుడు తప్పనిసరిగా చూస్తానని చెప్పాను. పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా చూసి వెళ్తా. నేను తప్పనిసరిగా రోడ్లు అవసరం. ఇక్కడ ఆదోనిలో ఎంత భయంకరంగా ఉందంటే ఎన్ని డబ్బులు తెచ్చి పెట్టినా, ఎన్ని రోడ్లు వేసినా ఇంకా రోడ్లు కావాలి, ఇంకా డ్రైన్లు కావాలి, అన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర ఇంకా 11 నెలలు అయింది. ఇంకొక నెల గడిస్తే సంవత్సరం అయిపోతుంది నేను ఎమ్మెల్యే. 1 సంవత్సర కాలంలో మున్సిపాలిటీ నుంచి మనము రమారమి 45 నుంచి 50 రోడ్లు వేసాం. ఈ 45-50 రోడ్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక 42 రోడ్లు, సుమారుగా 100 రోడ్లు వేస్తా ఉన్నాం. అంటే సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత వేరే వార్డుల్లో అంతా కలిపి 100 రోడ్లు పూర్తి చేయాలనే గట్టి పట్టుదలగా ఉన్నాం. ఇన్ని వేస్తే కూడా ఇంకొక 300-400 రోడ్లు వేయాల్సి వస్తుంది ఈ మున్సిపాలిటీలో. అంటే ఎంత డబ్బులు వచ్చినా సరిపోవట్లేదు. ఈ 20-30 సంవత్సరాలుగా పూర్తిగా ఇబ్బంది పడినటువంటి ఆదోనిలో అన్ని రోడ్లు వేసేయాలంటే చాలా సమయం పడుతుంది. దయచేసి నా 5 ఏళ్ల సమయంలో వీలైనన్ని ఎక్కువ రోడ్లు వేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఎక్కడ అర్జెంట్ ఉందో, ఎందుకంటే ఉదాహరణకి అమరావతిలోనే 20-30 రోడ్లు ఉన్నాయి, అవునా కదా. 20-30 రోడ్లు ఇక్కడే వేసేస్తే మిగతా వార్డులో వాళ్ళు గొడవ చేస్తారు కదా. అందువల్ల ఇక్కడ 2, ఆ వార్డులో 2, ఆ వార్డులో 2, ఆ వార్డులో 2 అట్లా వేసుకుంటా పోతాం. మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ ఇక్కడ 2, అక్కడ 2, అక్కడ 2. ఎందుకంటే 42 వార్డుల్లో కూడా రోడ్లు వేయాలి కదా, 42 వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు జరగాలి కదా. అందువల్ల వచ్చిన డబ్బుల్ని తలా కాసింత పెట్టి అభివృద్ధి చేసే పని ఉన్నాం. తప్పనిసరిగా నేను రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. రాబోయే 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండగా మొదటి తరంలోనే వీలైన ఎక్కువ రోడ్లు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని రోడ్లు నా దగ్గర మంత్రదండం ఉండదు. ఇట్లా అంటే రోడ్లన్నీ టకటక వచ్చేయు, సాధ్యం కాదు. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవంటారు. ఇప్పుడు నేను పోయి పైన అడుగుతా ఉన్నాను, ఆదోనికి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి, ఆదోనికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఆదోనికి ఇంత కావాలా అంత కావాలా, మంచినీళ్ల కోసం నాకు 1000 కోట్లు కావాలా, ఇట్లా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు ఇన్ని ఆదోనికి అడిగితే మిగతా ఊర్లకి ఏమి ఇచ్చేదయ్యా, నీ గొంతుంది కాబట్టి నువ్వు అరుస్తావు కాబట్టి నీకు ఎంతో కొంత ఎక్కువ డబ్బులు ఇస్తాము, అయినప్పటికి కూడా అంతా నీకే ఇచ్చేయలేం కదా అంటారా ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వాలి కదా. కాబట్టి తప్పనిసరిగా వీలైనన్ని ఎక్కువ డబ్బులు ఆదోనికి తెస్తాను, వీలైనన్ని ఎక్కువ పనులు ఆదోనిలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక వచ్చిన పెద్ద కంప్లైంట్ ఏంట్రా అంటే రేషన్ షాపులో బియ్యం సరిగా వెయ్యట్లేదు అనే సమస్య. ఈయన ఎవరో గుర్తుపడతారా మీరు కొని? ఈయన మా తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే ఇక్కడ రేషన్ షాపు నడుపుతున్నటువంటి వ్యక్తి. ఈ రేషన్ షాపు నడుపుతున్న నేను రాగానే 5-6 మంది చెప్పినారు,
అన్న కూడా చెప్పినాడు, అలా మాకు రేషన్ షాపులో సరిగా బియ్యం ఇయ్యట్లేదు, ఇస్తే కూడా 2-3 కేజీలు తగ్గించి ఇస్తా ఉన్నారు, ఇబ్బంది పడతాం, రేషన్ షాపులో కరెక్ట్ గా బియ్యం ఇస్తే మేము కనీసం కూలీనాలు చేసుకున్న తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పాను. నేను వెంటనే నీకు ఫోన్ కొట్టినా, ఎక్కడున్నావు స్వామి నువ్వు వెంటనే బయలుదేరిరా, ఇక్కడ అందరూ జనాలు నీ మీద కంప్లైంట్ చెబుతా ఉన్నారని. భాషా గారు మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాను, పేదవాళ్లకు బియ్యం సక్రమంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బందులుంటే తక్కువ బియ్యం ఇవ్వాల్సి, నీకు సరిగా బియ్యం రాలేదు, బియ్యం ఇబ్బంది అయింది అని చెప్తే నా దగ్గరికి వచ్చి చెప్పాలా మీరు అన్న. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 3-4 కేజీలు తక్కువ వస్తున్నాను. కాట వేసి డైరెక్ట్ ఒలిసారి కూడా పంపించిన పుట్టినకి పెట్టరు డైరెక్ట్, అది కూడా చెప్పినా ఏం లేదు. మళ్ళీ వాడు పెట్టిన దానికి నాకు స్టోర్ కావాలని నాకు కూడా కోరిక కాదు, వాడు చేసుకుని తింటాడు అంటే లాస్ట్కి ఏం పెట్టినాడు, మనకు వచ్చేసి 300 బ్యాగ్స్ వస్తేనే మనకు కరెక్ట్ సెట్ అయ్యేది. కానీ వీళ్ళు వాడుకుంటూ ఏం చేసినారు, నెల ఇబ్బంది అయిపోయింది వీళ్ళకి. ఎట్లా ఇబ్బంది అయిపోయిందంటే భీము లాస్ట్కి ఇప్పుడు 300 బ్యాగ్ దగ్గర ఎన్ని వస్తున్నాయి, 94 ప్యాకెట్లు వచ్చినాయి మాకు ఫస్ట్ తీసుకున్నప్పుడు. సార్ పరిస్థితి ఎట్లా అంటే ఓలీ సార్ కూడా వీళ్ళు కూడా ఏమన్నారు, మేము ఏం చేయలేము, ఆల్రెడీగా భీమ్ మీ దగ్గర స్టాక్ ఉంది అంటే, రాండి సార్ మీరు స్టోర్లో చూసుకురాని కలిసి వచ్చి చూపించినాం. లేదు నెక్స్ట్ మనకి ఎన్ని ఇచ్చినాడు, 94 ప్యాకెట్లు ఇచ్చినాడు. ఆ 94 ప్యాకెట్లు సరిపోవడం లేదు. ఇప్పుడు భీమ్ వీళ్ళకి తమ్ము తీసుకుంటేనే మనకి మిషన్ ఖాళీ అయిందంటే నెక్స్ట్ కూడా మనకి ప్లస్ ఉంది. మనం ఏం చేసినాం, ఇది ఇట్లా చేసి 3 నెలలు ఏమన్నా భీమ్ ఇస్తారేమో అని మేము ఇట్లా ట్రై చేసినాము, కాలేదు. లాస్ట్కి ఏమైపోయింది, ఈ పరిస్థితి బాగలేదు. అందరికి అడుక్కున్నాను నేను, అక్క పరిస్థితి ఆనా కొడుకు చేసిన దానికోసమే మాకు ఇబ్బంది అయిపోయింది, మాకనే కాదు ఇట్లా ఎన్ని రోజులు మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మేము ఇది ఉంటుంది అని కలిసి నేను ఆల్రెడీగా అప్పుల్లోనే ఉన్నాను, ప్రతి ఒక్కరికి తెలియకుండా ఏం లేదు. అయినా అమౌంట్ నేను తీసుకొచ్చి కాచి ప్రతి ఒక్కరికి ఇచ్చి మళ్ళీ అమౌంట్ ఇచ్చిన తర్వాత 266 ప్యాకెట్లు వచ్చినాం మనకి. ఇప్పుడు మళ్ళా 266 ప్యాకెట్లు వచ్చినాం మనకి. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన అవసరం, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని కోరిక వాళ్ళకు కూడా లేదు, మాకు ఇవ్వాలని మాకు కూడా లేదు, నేను ఉన్నోడు కాదు. కానీ ఈ ప్రాబ్లం ఇట్లే ఎందుకు ఇవ్వను కాసి, కానీ అక్క తమ్మొద్దండి మళ్ళీ బియ్యం వచ్చేసి కాసి లేదు వాడు చేసిన దానికి ఇట్లా అని లేదు అక్క, పరిస్థితి ఇది మీరు కూడా తెలుసుకోండి. నెక్స్ట్ నెల మీరు బియ్యం తీసుకోలేకుండా కూడా స్టోర్లో ఉంటావు ఖచ్చితంగా మీ బియ్యం అని ప్రతి ఒక్కరు చెప్పినాను నేను. సంతోషం, మంచి కానీ సార్ ఇది కూడా తక్కువ అంటే ఏదో 1 కేజీ ఏమన్నా తక్కువ వచ్చిండొచ్చు, కానీ 2-3 కేజీలు 100% రాలేదు. కానీ ఎవరికి వచ్చిందో తెలియదు. ఏం సార్? వెరీ గుడ్ మహమ్మద్, ఆయన కష్టం మీకు తెలియాలా అని చెప్పి ఆయన్ని పిలిచాను. నేను మహమ్మద్ గారి వర్షన్ కూడా ఈయన చెప్పేది కూడా విన్నారు మీరు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న సమస్యల నుంచి ఆ బియ్యం తక్కువ వచ్చి ఈయన అప్పుల పాలైనప్పటికీ కూడా బియ్యం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. తప్పులు జరిగిన మాట, తక్కువ బియ్యం వచ్చిన మాట వాస్తవమే, కొంత సర్దుకోవాల్సిన అవసరం ఉంది. నేను వెంటనే దీన్ని సరి చేస్తాను ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇద్దాం. మహమ్మద్ కూడా నేను ఎప్పుడన్నా మళ్ళీ పిలిచి, ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఈయన పిలిచి, ఏదైనా తక్కువ బియ్యం ఎక్కువ బియ్యం ఉంటే కూడా నీ కష్టం ఉన్నప్పుడు నా దగ్గర రా తమ్ముడు, నేను కూడా సబ్ కలెక్టర్తో మాట్లాడి ఈ ప్రాంతానికి మాత్రం కొంచెం ఎక్కువ బియ్యం వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఒకటేంటంటే సంతోషం ఏంటంటే మీరు వచ్చినప్పుడు మీ సమస్య చెప్పినారు కాబట్టి నేను పరిష్కారం చేయగలుగుతాను. సమస్య తెలియదని కూడా ఒకసారి తెలియకపోతే మనం పరిష్కారం చేయడం కూడా కష్టం అవుతుంది. తప్పనిసరిగా ఈ ఊర్లో బియ్యం సమస్యని కూడా తీరుస్తాను. ఈ నెల ప్రతి ఒక్కరు బియ్యం వేసుకున్నారు సార్, అడగండి మీరు కావాలంటే ఈ నెల వేసుకున్నారా లేదు, ఎవరు నేను లేదు అని లేదు సార్, ప్రతి ఒక్కరికి అందించినాం బియ్యం. వెరీ గుడ్ శభాష్ బాగా చేసినాం. మిగతా సమస్యలు ఏవైనా ఉంటే కూడా నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు ప్రతి వీధికి వెళ్ళి చూసిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేస్తాను. మళ్ళీ ఈసారి కౌన్సిల్లో మళ్ళీ ప్రపోజల్స్ పెట్టేటప్పుడు, అంటే ఎక్కడెక్కడ డబ్బులు ఎక్కడ పెట్టాలా, ఎక్కడెక్కడ రోడ్లు వేయాలా అన్న విషయం వచ్చినప్పుడు తప్పనిసరిగా అమరావతికి, న్యూ అమరావతికి ₹1 ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. ఇవన్నింటితో పాటుగా ప్రత్యేకంగా యువకులకందరికీ ఈ రోజు పార్టీలో చేరిన భారతీయ జనతా పార్టీ ఆలోచనలు, డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి పనితనాన్ని నచ్చి నీకు చేదోడు వాదోడుగా ఉంటాము, నీకు తోడుగా ఉంటామని చెప్పి న్యూ అమరావతి సంబంధించిన యువకులు చాలా మంది ఈ రోజు పార్టీలో చేరినారు. వీళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే
వీధిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని, నాకు తోడుగా కొంతమంది ఉంటే బాగుంటుందని, ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో గెలవాలనే కోరిక నాకు ఇప్పటి నుంచో ఉంది. సో నా కోరికను మన్నించి ఎన్నో వార్డుల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి నన్ను నమ్మి బీజేపీలోకి వస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటానని, భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా మీ అందరికీ తోడు ఉంటుందని, మిగతా వార్డుల్లో కూడా మీ ద్వారా నేను మిగతా వార్డుల్లో ఉన్నటువంటి యువకుల్ని కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. నాకు ప్రతి వీధిలో కూడా యువకులు కావాలి. ఎందుకంటే నా ఆలోచన మంచిదైనప్పటికీ కూడా నేను ఊరికి బాగు చేయాలని, ప్రజలకు బాగు చేయాలని, పేదవాడిని ఆదుకోవాలనే ఆలోచన నాకు బాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడానికి ప్రతి వీధిలో కొంతమంది మనుషులు కావాలి. నాకు ప్రతి వీధిలో కూడా, ప్రతి వార్డులో కూడాను, ప్రతి గల్లీలో కూడాను నాకు కొంతమంది యువకులు కావాలి. సో మీ ద్వారా ఊర్లో 43 వార్డుల్లో, ఆదోనిలో 43 వార్డుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను. దయచేసి నాతో పాటుగా కలిసి రండి, అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి ఆదోనిని ముందుకు తీసుకెళ్దాం. భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ, మీ అందరి పార్టీ, మీకోసం పుట్టిన పార్టీ. నన్ను చూసి ఒక్కసారి అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎలా ఉంటాడని ఒకసారి అర్థం చేసుకోండి. తప్పనిసరిగా ఊర్లో ఉన్నటువంటి యువకులందరినీ, ప్రతి వార్డులో ఉన్నటువంటి యువకుల్ని, మహిళలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.